శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల సీతారామ స్వామి వారికి జరిగేటువంటి విశేషమైనటువంటి ఉత్సవాలలో మనకి ప్రతినిత్యం కూడా నిత్యోత్సవాలు జరుగుతాయి. ఈ నిత్యోత్సవాలలో మనకి స్వామివారికి దశవిధ ఉత్సవాలని చెప్పి చేస్తారు. ఇవి ఉదయం సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి పవళింపు సేవ వరకు జరుగుతాయి. ఇలా జరిగేటువంటి ఉత్సవాలలో సాయంత్రం జరిగేటువంటి సేవ దర్బారు సేవ అని చెప్పంటారు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఉత్సవం. అలాగే వారోత్సవాలలో శుక్రవార ఉత్సవం మనకి బంతులాట మొదలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే పక్షోత్సవాలలో వచ్చేసి మనకి ఏకాదశి, పూర్ణిమ మొదలైనటువంటి ఉత్సవాలు పక్షోత్సవాలుగా చెప్పబడుతున్నాయి. అలాగే మాసోత్సవాలు, అయనోత్సవాలు, సంవత్సరోత్సవాలలో భాగంగా మనకి ప్రధానమైనటువంటివి 2 సంవత్సరోత్సవాలు మనం భద్రాచలంలో దర్శించవచ్చు. మొదటిది మనకి చెప్పుకున్నట్లయితే గనక శ్రీరామనవమిని పురస్కరించుకుని జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, అలాగే రెండవది వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. ఈ 2 ఉత్సవాలు కూడా ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి ఉత్సవాలుగా మనం చెప్పవచ్చు. అందులో ఉన్నటువంటి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు చాలా ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు. ఇవి ప్రతి చైత్రమాసంలో మనకి పాడ్యమి నుంచి ప్రారంభమయ్యి పూర్ణిమతో ముగుస్తాయి. కాబట్టి వసంత ప్రయుక్త అంటే వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలుగా వీటిని చెబుతారు.